పాత్రికేయ సోదరులందరూ కూడా నమస్కారాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయి నిన్నటికి 30 సంవత్సరాలు పూర్తి అయింది. మరి ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో అభివృద్ధి, సంపద సృష్టి, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రిగా గతంలో 3 పర్యాయాలు, ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజుల్లో కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనన్ని సంక్షేమ పథకాలు పేదల కోసం రాష్ట్రంలో మరి ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గుర్తింపు పొందారు. ఆయన పేదల పక్షపాతి, పేదల మనిషిగా ఈరోజు పేదల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. పేదల సంక్షేమే ధ్యేయంగా పేదరిక నిర్మూలన, పేదరిక రహిత సమాజం లక్ష్యంగా, అదేవిధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధికి బాట నడిపేందుకు ఆనాడు 2020 విజన్ తీసుకొచ్చారు. ఇప్పుడు 2047 విజన్తో పాటు వికసిత భారత్ కింద అనేక కార్యక్రమాలు మరి రూపొందించుకుని ముందుకు పోతున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో సంపద సృష్టించి ఆ సంపదను పేదలకు పంచిపెట్టేటువంటి విశిష్టమైన లక్షణం ఉన్నటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అందుకోసమే అనేక రకాలుగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ రాష్ట్ర సంపదను పెంపొందించుకుంటూ పేదలకు ఎప్పటికప్పుడు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం ఒకసారి రాష్ట్రంలో చూసుకున్నప్పుడు పేదరికం తగ్గించడానికి, పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడానికి, అదేవిధంగా సమాజంలో అసమానతలు తగ్గించడం కోసం అన్నదాత సుఖీభవ కానీ, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం కానీ, గతంలో దీపం పథకం, ఇప్పుడు దీపం 2 కింద ఉచితంగా 3 సిలిండర్లు పంపిణీ చేయడం కానీ, ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల పంపిణీ కానీ, మరి మొన్న ఆగస్టు 15 ప్రారంభించి విజయవంతంగా నడుస్తున్నటువంటి స్త్రీ శక్తి కార్యక్రమం కానీ, తల్లికి వందనం కార్యక్రమం లాంటి అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో మరి ప్రవేశపెట్టి అమలు చేస్తున్నటువంటి ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు పెన్షన్లు తీసుకుంటే దేశంలో అత్యధికంగా పెన్షన్ మొత్తం ఇస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రంలో కూడా వృద్ధులు కానీ వితంతువులకు 2,500 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ ఇవ్వడం లే. అయితే మన రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. 65 లక్షల మందికి సంవత్సరంలో 32,000 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఈ పెన్షన్లు మనం ప్రతి నెల 1వ తారీఖున 7 నుంచి 8:30, 9, 10 లోపల మొదటి 3 గంటల్లో 98% పైగా పెన్షన్ పంపిణీ చేస్తుంటే చరిత్ర శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. మొత్తంలో ఈ 5 సంవత్సరాలు చూస్తే 1,74,000 కోట్ల రూపాయలను మరి ఆయన కేవలం పెన్షన్ల కోసమే ఖర్చు చేయబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కానీ వీళ్ళందరూ కూడా వారి వారి కాళ్ళపైన నిలబడాలని చెప్పి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, మరి కార్పొరేషన్ల ద్వారా లోన్లు కూడా ఇప్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. పేదల కడుపు నిండా భోంచేయాలనే ఉద్దేశంతోనే అన్నా క్యాంటీన్లు కూడా అన్నీ కూడా ప్రారంభించారు. ఈరోజు అవన్నీ కూడా కేవలం 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కల్పించారు.
అదేవిధంగా మహిళా శక్తిని ప్రోత్సహించేందుకు కూడా మొట్టమొదటిసారిగా దేశంలో రాష్ట్రంలోనే డ్వాక్రా సంఘాలను పెట్టి పెద్ద ఎత్తున వాటిని ప్రోత్సహించి ఈరోజు వేల కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలు వ్యాపారం చేస్తున్నాయంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. అదేవిధంగా పేద మహిళలు మరి పొయ్యితో వంటలు చేసుకుని వాళ్ళ కళ్ళలో నీళ్లు రాకూడదు ఉద్దేశంతో ఆనాడు దీపం పథకం పెట్టారు. మరి ఉచితంగా కూడా 3 సిలిండర్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా యువతను ప్రోత్సహించేదని కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను అదేవిధంగా పరిశ్రమలు రప్పించి మరి ఈ 30 ఏళ్ల ప్రస్థానంలో సుమారుగా 35 లక్షల మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 14 నెలల్లోనే సుమారు 11 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించి సుమారు 10 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే ఉద్దేశంతో డ్రిప్ ఇరిగేషన్ కానీ, ప్రకృతి వ్యవసాయం కానీ, రాయితీ పైన విత్తనాలు, ఎరువులు సరఫరా, పగటిపూట 7 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల లోపల మరి రైతులు కూడా మరి వారి యొక్క నగదు జమ చేసేటువంటి చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నప్పుడు పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అంటే పేదల మనిషి, పేదల పక్షపాతం అని చెప్పి మరి గుర్తింపు పొందారు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకోసం మరి సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. 2014-19 మధ్య కాలంలో సుమారుగా 79,742 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. అందులో రాయలసీమకు మాత్రమే 14,191 కోట్లు ఖర్చు పెట్టి సాగునీటిని మరి పెంచడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్రకు 1,832 కోట్లు ఖర్చు చేశారు. 2024 తర్వాత కూడా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో కూడా సాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. మొన్న చూసాం మనం, కృష్ణమ్మ నీళ్లు కుప్పం వరకు మరి శరవేగంగా ఈరోజు పరుగులు తీసి అక్కడ చెరువులన్నీ కూడా మరి నింపడం జరుగుతోంది. వచ్చే సంవత్సరం లోపల కృష్ణా జలాలు చిత్తూరుకి తీసుకురావడానికి కూడా అనేక చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్థానిక సంస్థలను కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే మరి ఈరోజు వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఇటీవల మనం నారా లోకేష్ గారి చొరవతో, అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 26,000 కిలోమీటర్ల వరకు కూడా మరి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసి కొత్త చరిత్ర సృష్టించడం జరిగింది. అదేవిధంగా 39 లక్షల మందికి పైగా కుటుంబాలకు మరి కుళాయి కలెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలలో వెలుగులు నింపాలని చెప్పి, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని పేదల కోసం, పేదరిక నిర్మూలన కోసం ఈరోజు రాష్ట్రంలో చర్యలు తీసుకుంటే ముఖ్యమంత్రి గారికి మనందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన నిండు నూరేళ్ళు మరి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి మరో 10 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకోవాలని, పేదలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని భగవంతుని, అదేవిధంగా రాష్ట్ర ప్రజలను కూడా మేము మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాం.